హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాలెడ్జ్ నెక్సస్ ఛానల్. సృష్టి యొక్క పరిమాణం గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ విశ్వం ఎంత పెద్దది, దీనికి అంతం ఎక్కడ ఉంది, జీవితాంతం ప్రయాణించిన విశ్వం అంచుకు మనం చేరుకోగలమా? ఈ విశ్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మొదటగా మా ఛానల్ విజిట్ చేసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఇంకా అనేకులకు షేర్ చేయండి. సృష్టి ఎంత పెద్దదో ఇప్పుడు విశ్వం అంచు వరకు వెళ్ళి చూద్దాం. ఈ సృష్టిని గమనిస్తే ఈ విశ్వంలో నక్షత్ర మండలాలు, గ్యాలక్సీలు ఉంటాయి. గ్యాలక్సీలో స్టార్స్, ప్లానెట్స్ ఉంటాయి. ప్లానెట్స్లో ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ ఉంటాయి. వీటన్నింటినీ విద్యుదయస్కాంత శక్తి కలిపి ఉంచుతుంది. ఇప్పుడు మనం ఉన్న భూమి నుండి ఈ సృష్టిని గమనిస్తే ఈ భూమి మీద 195 దేశాలు, 87 లక్షల జీవజాతులు, 5 మహాసముద్రాలు, వీటన్నింటి కలయికే మన భూమి. మన భూమి యొక్క వ్యాసం 12,742 కిలోమీటర్లు. ఒక మనిషి సాధారణంగా నడిచే స్పీడు గంటకు 3 మైళ్ళు. ఇదే స్పీడుతో పూర్తి భూమిని చుట్టి రావడానికి 11 సంవత్సరాల సమయం పడుతుంది. మన భూమి ఎంత పెద్దదో అనుకుంటున్నారు కదా? అయితే మన భూమి నుండి రాత్రిలో అతి స్పష్టంగా కనిపిస్తూ మనకు అత్యంత దగ్గరలో ఉన్నది చంద్రుడు. నిజానికి చంద్రుడు మనం అనుకున్నంత దగ్గరగా ఉండడు. మన భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,400 కిలోమీటర్లు. అంటే ఆ గ్యాప్లో మన భూమి లాంటి 30 గ్రహాలను పట్టించవచ్చు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు కనిపించేది సౌర కుటుంబం. ఇక్కడే మన భూమితో పాటు మరో 8 గ్రహాలు, వాటి ఉపగ్రహాలతో కొన్ని కోట్ల కిలోమీటర్ల స్పీడుతో కొన్ని కోట్ల సంవత్సరాల నుండి సూర్యుని కేంద్రంగా చేసుకుని సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుని బరువు 2 లక్షల ట్రిలియన్ టన్నులు. దీన్ని రాయడానికి 20 పక్కన 24 సున్నాలు పెట్టాలి. మన భూమికి సూర్యునికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు. ఈ ఫోటోలో చిన్నగా చుక్కల్లా కనిపిస్తున్నవన్నీ కూడా గ్యాలక్సీస్ లేదా నక్షత్ర మండలాలు. నాసా అంచనా ప్రకారం 2 లక్షల కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయంట. ఇప్పటి వరకు కిలోమీటర్లో మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడి నుండి దూరాన్ని కొలవడానికి కిలోమీటర్లు సరిపోవు. కావున కిలోమీటర్లు బదులు లైట్ ఇయర్స్ లేదా కాంతి సంవత్సరాన్ని ఉపయోగించాలి. ఈ విశ్వంలో అన్నింటికన్నా వేగంగా ప్రయాణించేది కాంతి. కాంతి సంవత్సరం లేదా లైట్ ఇయర్ అంటే లైట్ అనేది సంవత్సరం ప్రయాణించే దూరం. లైట్ ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటే ఎంత వేగమో ఊహించుకోండి. అలాంటిది ఒక సంవత్సరానికి కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని లైట్ ఇయర్ లేదా కాంతి సంవత్సరం అంటారు. ఇంకా ముందుకు వెళితే మనం ఉన్నటువంటి మిల్కీవే అనే గ్యాలక్సీలో 20,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మన గ్యాలక్సీలోని నక్షత్రాలను లెక్క పెట్టాలంటే మనం పుట్టిన సెకండ్ నుండి చనిపోయే వరకు 100 సంవత్సరాలు లెక్కేసుకుంటే సెకండ్కి ఒక నక్షత్రం చొప్పున లెక్క పెట్టిన 6,342 సంవత్సరాలు పడుతుంది. అంటే మన గ్యాలక్సీలోని నక్షత్రాలను లెక్క వేయాలంటే 64 జన్మలెత్తాలన్నమాట. ఇప్పటి వరకు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇలాంటి గ్యాలక్సీలు 2 లక్షల కోట్లున్నాయి. అంటే 64 జన్మలు ఇంటూ 2 లక్షల కోట్లు. ఎన్ని జన్మలు ఎత్తితే అట్లీస్ట్ మన గ్యాలక్సీలోని నక్షత్రాలను లెక్క పెడతాము. ఈ మిల్కీవే ఒక రౌండ్ వేసి రావాలంటే 1,20,000 లైట్ ఇయర్స్ పడుతుంది. దీని మధ్య భాగాన్ని గెలాక్టిక్ సెంటర్ అంటారు. ఈ సెంటర్కి 27,000 లైట్ ఇయర్స్ దూరంలో ఇక్కడ మన సౌర కుటుంబం, భూమి ఉన్నాయి. మిల్కీవేతో కంపేర్ చేస్తే మన సోలార్ సిస్టమ్ ఒక చిన్న డాట్లా కూడా కనిపించదు. దాన్ని పిన్ పాయింట్ కూడా చేయలేము. మన సౌర కుటుంబంలోని 9 గ్రహాల డిస్టెన్స్నే చెప్పలేకపోతున్నాం. అలాంటిది గ్యాలక్సీ ఎంత సైజులో ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటివి 2 లక్షల కోట్లున్నాయి. మన సౌర కుటుంబం దాటి ఇంకొంచెం ముందుకు వెళితే మనకు కనిపించేది మన మిల్కీవే గ్యాలక్సీ. మన సూర్యుని లాంటి నక్షత్రాలు మన గ్యాలక్సీలో చాలా ఉన్నాయి. వాటిలో ఆల్ఫా స్కార్పియే మన సూర్యుని కన్నా 690 మిలియన్ టైమ్స్ పెద్దదైతే వివై కెనిన్ మెజారియస్ అనే గ్రహం మన సూర్యుని కన్నా 290 కోట్ల ఎక్కువ పెద్దది. అలాగే అక్టరస్ అనే గ్రహం ఉంది. దాంతో కంపేర్ చేస్తే సూర్యుడు ఇంత చిన్నగా ఉంటాడు. అంటారస్ అనే మరో గ్రహం ఉంది. మన సోలార్ సిస్టమ్ మొత్తం దాంతో కంపేర్ చేసినా ఒక చుక్కంత కూడా ఉండదు. అంటే అది ఎంత సైజులో ఉంటుందో అర్థం చేసుకోవాలి. హెర్క్యూరస్ అనే ఇంకో గ్రహంలో 100 బిలియన్ అంటారస్లను పెట్టొచ్చు. ఎప్సిలాన్ అనే మరో గ్రహంలో పైన చెప్పిన కొన్ని లక్షల కోట్ల గ్రహాలను పెట్టొచ్చు. అలాంటివి 10,000 కోట్ల నక్షత్రాలు మరియు 10,000 కోట్ల గ్రహాల కలయిక మన గ్యాలక్సీ. మనిషిచే తయారు చేయబడి సెకండ్కి 17 కిలోమీటర్ల స్పీడ్తో ఎక్కువ దూరం ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్ వోయాగర్ 1 స్పేస్ ప్రో.
భూమి నుండి దీని దూరం 121 ఆస్ట్రనామికల్ యూనిట్స్. ఒక ఆస్ట్రనామికల్ యూనిట్స్ ఈక్వల్స్ టు 13 కోట్ల కిలోమీటర్లు. ఇది 1977వ సంవత్సరం ప్రయోగించబడి గత 40 సంవత్సరాలుగా ప్రయాణిస్తూనే ఉంది. ఇది మన సౌర కుటుంబం దాటడానికి మరో 30,000 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్ సర్కిల్ మన అద్భుతమైన టెక్నాలజీకి నిదర్శనం. అదే మన రేడియో బ్రాడ్కాస్టింగ్ సిగ్నల్ రేంజ్. ఇన్ కేస్ ఎవరైనా గ్రహాంతర వాసులు ఈ సర్కిల్ బయట ఉన్నట్లయితే వారిని మనం ఎప్పటికీ కనుగొనలేం. నాసాకు చెందిన WMAP యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్లాంక్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఈ విశ్వం అంతటిని ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ ఉంటుంది. మన గ్యాలక్సీకి పక్కన ఉన్న గ్యాలక్సీ ఆండ్రోమెడా గ్యాలక్సీ. దీన్ని చేరుకోవడానికి 25 లక్షల కాంతి సంవత్సరాలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ గ్యాలక్సీ చేరుకోవడానికి మనం 385 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు మనం కనుగొన్న అతిపెద్ద గ్యాలక్సీ IC1101. దీని వ్యాసం 60 లక్షల లైట్ ఇయర్స్. దీంతో పోలిస్తే మన గ్యాలక్సీ చిన్న డాట్ లా ఉంటుంది. మనలాంటి 54 గ్యాలక్సీలను లోకల్ గ్రూప్ అంటారు. అలాంటిది 100 లోకల్ గ్రూప్స్ కలిపితే దాన్నే వర్గో సూపర్ క్లస్టర్ అంటారు. ఇక్కడ మనం చూస్తున్న ఒక్కో చుక్క ఒక్కో గ్యాలక్సీ. మన గ్యాలక్సీ ఇక్కడ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళితే మనలాంటి 1,00,000 గ్యాలక్సీలను కలిపి లెనియాకా సూపర్ క్లస్టర్ అంటారు. ఇలాంటివి కొన్ని కోట్ల సూపర్ క్లస్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే అదే అబ్జర్వేబుల్ యూనివర్స్. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో మన శాస్త్రవేత్తలు కనుగొన్న యూనివర్స్ అబ్జర్వేబుల్ యూనివర్స్. ఈ మొత్తం అబ్జర్వేబుల్ యూనివర్స్ పరిమాణం 93 బిలియన్ కాంతి సంవత్సరాలు. మన భూమి నుండి అబ్జర్వేబుల్ యూనివర్స్ ఏ వైపు నుండి తీసుకున్నా 46.5 బిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఎంటైర్ యూనివర్స్ ఎలా ఉంటుందంటే శూన్యం అనాలా, ఇన్ఫినైట్ అనాలా, ఎవరి ఇమాజినేషన్ కి కూడా అందదు. ఎందుకంటే కాంతి కూడా ప్రయాణించలేనంత పెద్దది ఈ విశ్వం. ఈ అబ్జర్వేబుల్ యూనివర్స్ తర్వాత ఎంత యూనివర్స్ ఉంటుందో ఎవరికి తెలియదు. మనకున్న టెక్నాలజీతో మనం తెలుసుకున్నవి మాత్రమే ఇవి. ఇది 100% కాదు. ఇంత తెలుసుకున్న సైంటిస్టులు మనం 2% మాత్రమే తెలుసుకున్నాం, ఇంకా 98% తెలుసుకోవాలంటున్నారంటే అర్థం చేసుకోండి ఈ విశ్వం ఎంత పెద్దదో. సౌర కుటుంబంలో ఉన్న 8 గ్రహాల్లో భూమి పైన మాత్రమే జీవం ఉంది. మరే గ్రహం పైన జీవం లేదు. ఎందుకంటే భూమి అనేది హ్యాబిటేబుల్ జోన్లో ఉంటుంది. అంటే భూమి అనేది సూర్యునికి ఖచ్చితమైన ప్రమాణాలతో, ఖచ్చితమైన పరిమాణంలో, ఖచ్చితమైన ప్రదేశంలో, ఖచ్చితమైన సమయంలో ఉంది. ఈ హ్యాబిటేబుల్ జోన్లో ఉండడం వల్ల ఈ భూమి పైన లిక్విడ్ వాటర్ ఏర్పడి జీవి బ్రతకగలుగుతుంది. లేదంటే హ్యాబిటేబుల్ జోన్కి ముందు ఉంటే సూర్యుని వేడి ఎక్కువగా ఉండేది. ఇన్ కేస్ హ్యాబిటేబుల్ జోన్కి అవతల ఉంటే వేడి తక్కువగా ఉండి చల్లగా ఉండేది. ఒక భూమి మాత్రమే హ్యాబిటేబుల్ జోన్లో ఉండి లిక్విడ్ వాటర్తో అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోగలిగింది. ఈ విశ్వంలో కొన్ని నక్షత్రాలు ఉంటాయి. వాటిని క్వసర్స్ అంటారు. వీటిలో కాంతి ఎంత బాగా వస్తుందంటే ఒక స్టార్లో వచ్చే లైట్ కన్నా వాటిలో 10 ట్రిలియన్ రేట్లు ఎక్కువ లైట్ వస్తుంది. అంటే 10 లక్షల కోట్ల సమానమైన కాంతి ఒక నక్షత్రం నుండి వస్తుంది. అలాంటివి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. సూపర్ నోవా నక్షత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో నక్షత్రాల కన్నా 100 లక్షల రేట్లు ఎక్కువ కాంతి వెదజల్లుతాయి. న్యూట్రన్ నక్షత్రాలు ఉంటాయి. వాటిలో మన ఇంట్లోని చిన్న స్పూన్లో పదార్థాన్ని తీసుకొని భూమికి తెస్తే 100 కోట్ల టన్నుల బరువు ఉంటుంది. ఈ లెక్కన ఆ స్టార్ ఎంత బరువు ఉంటుందో అర్థం చేసుకోండి. సూర్యునితో పోలిస్తే మన భూమి ఇంత చిన్నగా ఉంటాడు. ఆ సూర్యుని నుండి ఒక నిప్పు రవ్వ అంతా కూడా భూమి ఉండదు. సూర్యుని చివరకు 12,000 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుని మధ్యలో 4 కోట్ల డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. దాంట్లో ఒక రవ్వ వేసిన మన బ్రతుకు ఏంటో ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎక్కడ, మన భూమి ఎక్కడ, దాన్ని బట్టి ఈ విశ్వం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. భూమి 1650 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ గంటకు 107,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. కానీ మనకు కుదుపులు రాలే, షేక్ అవ్వట్లేదు. అలాగే ఈ సృష్టి యొక్క పరిమాణంతో పోలిస్తే మనం కనీసం దుమ్ము కూడా కాదు. ఈ విశ్వాన్ని నడిపించుటలో ఉన్న సంక్లిష్టతతో పోలిస్తే మన సమస్యలు ఏపాటివి. ఈ చిన్న భూమిపైనే మన కుటుంబాలు, మన సంతోషాలు, దుఃఖాలు, మోసం చేసేవాడు, మోసపోయేవాడు, చంపేవాడు, పాలించేవాడు, నచ్చిన హీరోలు, నాయకులు, కులాలు, మతాలు, భాషలు అన్నీ ఇక్కడే, ఈ చిన్న రేణువులోనే.